హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఐసోలేషన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ కాన్సన్ట్రేటెడ్ ఓర్లో స్టెప్ నెంబర్ 2 డిస్కస్ చేద్దామండి. ఆ స్టెప్ నెంబర్ 2 రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ ఇంటూ ద మెటల్. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనము క్యాల్సినేషన్ రోస్టింగ్ అనే మెకానిజమ్స్ డిస్కస్ చేసామండి. మీరు ఆ క్యాల్సినేషన్ రోస్టింగ్ మెకానిజమ్స్లో మీరు ఏం చేస్తుంటారంటే కాన్సన్ట్రేటెడ్ ఓర్ని మీరు మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తారండి. ఇది స్టెప్ నెంబర్ 1. అది క్యాల్సినేషన్ ద్వారా కానీ లేదు రోస్టింగ్ ద్వారా కానీ. ఓకేనా, రైట్. సో ఇలా వచ్చిన మెటల్ ఆక్సైడ్ని మళ్ళీ మనము మెటల్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, మెటల్గా కన్వర్ట్ చేయాలి అంటే మీరు ఆక్సిజన్ రిమూవ్ చేయాలి. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ మనకేంటండి రిడక్షన్. ఓకే, సో రిడక్షన్ చేయడానికి మనకు కొన్ని కెమికల్స్ కావాలి. ఆ కెమికల్సే రెడ్యూసింగ్ ఏజెంట్స్. సో ఇలా మీరు ఈ స్టెప్ నెంబర్ 2ని మీరు చేస్తారు. మెటల్ ఆక్సైడ్ని మెటల్గా కన్వర్ట్ చేస్తారు, ఆక్సిజన్ రిమూవ్ చేస్తారు. కాబట్టి రిడక్షన్, వీ నీడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో దిస్ స్టెప్ ఈస్ డిస్కస్డ్ ఇన్ దిస్ వీడియో. సో వాట్ ఆర్ ద రెడ్యూసింగ్ ఏజెంట్స్ దట్ ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్ ద మెటల్ ఆక్సైడ్ ఇంటూ మెటల్? సో యూ మే టేక్ కార్బన్ తీసుకోవచ్చు మీరు, లేదు యూ మే టేక్ స్ట్రాంగ్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ లైక్ అల్యూమినియం, ఆర్ యూ మే ఈవెన్ టేక్ కార్బన్ మొనాక్సైడ్. ఓకే, CO, కార్బన్ మొనాక్సైడ్. ఓకే, దెన్ ఈ స్టెప్ నెంబర్ 2లో రిడక్షన్ స్టెప్లో రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్లో మనము ఒక పర్టికులర్ ప్రాసెస్ డిస్కస్ చేద్దామండి. అదే స్మెల్టింగ్. సో స్మెల్టింగ్ అంటే చాలా సింపుల్ అండి. ద రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ విత్ కార్బన్ అట్ హై టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ స్మెల్టింగ్. మీరు జస్ట్ డెఫినేషన్ చూస్తున్నారు ఇక్కడ. ఓకే, మీరు మెటల్ ఆక్సైడ్ని మెటల్గా రెడ్యూస్ చేయండి. రెడ్యూస్ చేసే ప్రాసెస్లో మీరు రెడ్యూసింగ్ ఏజెంట్గా మీరు కార్బన్ యూజ్ చేస్తే, ఇఫ్ ద రెడ్యూసింగ్ ఏజెంట్ used for reduction of metal oxide into metal is carbon, you can set that process as a smelting. Okay, so smelting is a process of reduction of metal oxide into metal with the help of carbon or by using carbon as a reducing agent. Simple definition. Okay, then how this smelting is carried out? So the concentrated ore that is coming from either calcination or roasting, it is mixed with coal or coke and heated in a blast furnace. సో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ తీసుకోండి. ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో మీరు కాన్సన్ట్రేటెడ్ ఓర్ని క్యాల్సినేషన్ చేసిన లేదు రోస్టింగ్ చేసిన ఓర్ని మీరు తీసుకోండి. ఆ ఓర్లో మెటల్ ఆక్సైడ్ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, రైట్. సో ఈ ఓర్కి మీరు కోల్ లేదు కోక్, బొగ్గండి, కోల్ పౌడర్ని మీరు మిక్స్ చేయండి. ఎందుకంటే ఈ కోక్లోనే మనకి ఏముంటుందంటే కార్బన్ ఉంటుందంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అయినా కార్బన్ ఉంటుంది. ఓకే, అండ్ దీన్ని ఈ మిక్చర్ని మీరు బ్లాస్ట్ ఫర్నేస్లో హీట్ చేయండి. ఓకే, రైట్. ద కార్బన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ రెడ్యూస్ ద మెటల్ ఆక్సైడ్స్ ఇంటూ ఫ్రీ మెటల్. సో ఇలా మీరు చేస్తే ఈ ప్రాసెస్, బై డూయింగ్ దిస్ స్మెల్టింగ్ ప్రాసెస్ you can reduce the metal oxides into free metals. Now let us understand this with a few equations, chemical equations. Okay, so that you will have a clear understanding. Okay, so take iron oxide, Fe2O3. ఇది metal oxide అండి, అవునా? So iron is the metal and oxygen is associated with it, so this is iron oxide. Now this iron oxide is heated with the reducing agent carbon. So here C, that is carbon, is the reducing agent. Okay, right. So this process is called as smelting. So is smelting process meeru you are going to carry this smelting in a blast furnace at a very high temperature. Okay students, then so the oxygen is removed as carbon monoxide and you will get iron, free iron, 2Fe. So this is the iron and 3CO. The reducing agent carbon has taken the oxygen and got converted into carbon monoxide and you have your free iron. మీకు ఇక్కడ ఫ్రీ ఐరన్ ఉందండి మీ చేతిలో. ఓకే, మీరు ఇలా కన్వర్ట్ చేశారు, రిడక్షన్ చేశారు. సో సిమిలర్గా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. టిన్ ఆక్సైడ్, SnO2. టిన్ ఆక్సైడ్ తీసుకోండి, SnO2, టిన్ ఆక్సైడ్. So you treat tin oxide with the reducing agent carbon. Okay, right. So carbon, you take carbon so that you will get tin, free tin plus carbon dioxide. Okay students, similarly you may take lead oxide. So this is called as galena, lead oxide.
plus you take carbon monoxide. So here carbon monoxide is also a reducing agent. It will convert the lead oxide into lead and there is release of carbon dioxide. So like this, the metal oxides, for example, iron oxide, tin oxide, lead oxide, they are heated with a reducing agent in a blast furnace so that you will get free metals like iron, free metals like tin, free metals like lead, okay, right? And the oxygen is removed by the reducing agents. So because this process is involving removal of oxygen, we may call it as a reduction of metal oxide. So that's it, students. So that is the smelting process that is carried out where the metal oxide is converted into pure metal during the step number 2, that is reduction of oxide into the metal. In the next video, we will discuss about the refining of metals. Thank you.